కమిటీ అని ఈ ఉత్సవ కమిటీకి సలహా సంఘ సభ్యులము నేను, కొప్పర్తి మధుసూదను, ఎన్వి గోపాలకృష్ణ, మిగతా వీళ్ళంతా సభ్యులు మా కింద. వీళ్ళందరూ కలిసి ఈ పండుగను శోభాయమానంగా చేయాలని అనుకొని ఈసారి 10 అలంకారాలు ఉన్నాయి. ప్రతిసారి 9 అలంకారాలు ఉండేది, ఈసారి 10 అలంకారాలు ఉన్నాయి. 10 అలంకారాల్లో ప్రత్యేక అలంకారం ఒకటి ఈసారి యాడ్ అయింది. అది బాలా త్రిపుర సుందరి అని అమ్మవారి అలంకారం యాడ్ అయింది. మొదటి రోజు భోపాల్ నుంచి కళాకారులు వచ్చి నృత్యం చేస్తారు. ఆ తర్వాత బంబం బోలే నృత్యం చేస్తారు. రెండవది కోలాటం ఉంది ఒకటో రోజు. ఆ తర్వాత బిందసేవ రోజు కూడా కర్ణాటక నుంచి మంచి కళాకారులు వచ్చి చేస్తారు. లాస్ట్ రోజు డూప్స్ అని విజయవాడ నుంచి కళాకారులు వస్తారు. అంటే బాలకృష్ణ మాదిరి అట్లా డ్యాన్స్ అది మాట్లాడడం కానీ అట్లా చేస్తారు. ఆ తర్వాత డ్రమ్స్ ఉన్నాయి. కేరళ నుంచి డ్రమ్స్ ఉన్నాయి, అవి కూడా వస్తాయి. అదే పనిగా ఈ 10 రోజుల్లో 6 రోజులు పూలాలంకారం పాండు అని చెన్నై నుంచి ప్రతి సంవత్సరం 110 ఏళ్ళ నుంచి ఆయన చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి ఆయన చనిపోయినాడు, వాళ్ళ అబ్బాయి వచ్చి ఇప్పుడు చేస్తున్నాడు. ఈ 6 రోజుల తర్వాత 4 రోజులు హైదరాబాదు ఆర్ట్ డైరెక్టర్ గోపి అని ఆయన డెడికేటెడ్గా అమ్మవారికి చేయాలని వస్తున్నాడు. యాక్చువల్గా ఈ అలంకారం ఒక్కొక్క అలంకారం చేయాలంటే 20-30 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ ఆయన 4 రోజులకు కలిపి ఒక 15 లక్షలు ఇవ్వండి చాలు, నేను చేస్తానని చెప్పినాడు. కానీ మేము ఇంతని అనుకోలేదు, ఎంతో కొంత ఇస్తాంలేండి చేయండి అని చెప్పినాము. ఆయన చేసేదాన్ని సుముఖత చూపినాడు. కాబట్టి చాలా శోభాయమానంగా జరుగుతుంది దసరా. ఇది 136వ దసరా. 10 అలంకారాలు జరుగుతాయి. రాజరాజేశ్వరిదేవి, మహిషాసురమర్దిని, సరస్వతీదేవి, భవానీదేవి, శారదాదేవి, బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, గజలక్ష్మి, సరస్వతీదేవి, విజయలక్ష్మీదేవి, మహిషాసుర. మొదటి రోజు చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేయాలని ఉన్నాము. ఆ తర్వాత పందిరి కూడా కొత్త మోడల్లో పందిరి వేసాము ఈసారి. లైటింగ్ కూడా చీరాల నుంచి వచ్చినారు, చాలా బాగుంటుంది లైటింగ్ కూడా. లాస్ట్ రోజు ఇంకా బాగా చేయాలనుకుంటున్నాము రథసేవ. రథానికి గ్రామోత్సవం వచ్చేసి రథం పూర్తి బెంగళూరు పూలతో అలంకరించి చేయాలనుకుంటున్నాము. అవి కూడా చేసి చాలా బాగా చేస్తామని మేము సభాపూర్వకంగా చెప్తున్నాం మీరందరికీ. భక్తులు డైలీ సుమారు 15,000 నుంచి 20,000 మంది వస్తారు. లాస్ట్ రోజు 1,00,000 మంది జనాలు రావచ్చని మా అంచనా. పోయినసారే 1.5 లక్షలు వచ్చినారు, ఈసారి 2 లక్షలు రావచ్చని మా అంచనా. సెంటర్లో పటాకులు కాల్చడం కానీ, ఈ పురవీధుల్లో అమ్మవారు తిరగడం కానీ బాగా చేయాలని అనుకుంటున్నాము. చాలా బాగా చేస్తాము ఈ దసరా. సెకండ్ మైసూరుగా ప్రసిద్ధి కాంచేటట్లు మన దసరా చేయాలని అనుకుంటున్నాము. అట్లే యూట్యూబ్ ప్రతి ఒక్కరికి అందేలా, ప్రపంచమంతా చూసేలా లైవ్ పెట్టాము ఈసారి. ప్రొద్దుటూరులో అక్కడ సెంటర్లో 2 టీవీలు కూడా పెద్దవి స్క్రీన్స్ కూడా, ఎల్ఈడి స్క్రీన్స్ కూడా 2-3 అరేంజ్ చేశాము. అందరూ చూడొచ్చు. ఇంకా మీదట 4-5 పెట్టాలని కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి చేద్దాం అనుకుంటున్నాం. ఓకే.